హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఒక రెసిపీతో మీ ముందరికి వచ్చాను. దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. ఫస్ట్ దోసకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పప్పు ఒక పావు గంట అలా నాననిచ్చాను. నేను దోసకాయ పప్పులోకి కందిపప్పు తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు దానికి సరిపడా తీసుకొని కొంచెం ఉప్పు, ఎల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా. పప్పు నానింది కదా, ఇప్పుడు దోసకాయలు వేసుకుంటున్నాను. అలాగే ఇందాక పేస్ట్ చేసుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకొని నేను ఒక 5 విజిల్లు వచ్చేదాకా ఉంచాను. 5 విజిల్లు వచ్చిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కొంచెం సేపు అలా పక్కన పెట్టాను కుక్కర్. విజిల్ పోయాక మూత తీసి పప్పుని ఇలా స్మాష్ చేసుకున్నాను కొంచెం మెత్తగా. ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు త్వరగా అయిపోయే రెసిపీ ఏముందంటే పప్పే. కుక్కర్లో వేస్తే త్వరగా అయిపోతుంది. కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను నేను. ఇంకో ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాతకి తాలింపు గింజలు వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకొని అవి మగ్గిన తర్వాతకి పప్పులో వేసుకోవడమే. ఎంతో ఈజీగా అయిపోయింది చూడండి. దోసకాయ పప్పు కమ్మగా ఉంటుంది, కడుపు నిండినట్టు ఉంటుంది. లేట్ ఎందుకు, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా ఇంటి వంటలు. సరికొత్త వంటలతో మీ ముందరికి వస్తాను.